నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. 70 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో 20 ఏళ్ల వయసుకు కాస్త అటూ ఇటుగా ఉన్న ఒక కుర్రాడొచ్చి పాటలు రాస్తాను అంటే కాదంటుందేమో చిత్ర పరిశ్రమ. కానీ కాదంటే అవుననేలాగా చిత్ర పరిశ్రమను ఒప్పించాలి అంటే అద్భుతమైన గీత రచనా పటిమతో పాటు లౌక్యము, నేర్పు, మరీ ముఖ్యంగా నిజాయితీ ఉండాలి. ఇవన్నీ సమృద్ధిగా ఉన్న గీత రచయితే ఇవాల్టి మన అతిథి. అందుకేనేమో ఆయన తన తొలి పాటకే గాన గంధర్వులు SP బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే చిత్ర గారి ఆశీస్సులు అందుకున్నారు. అంతేనా, సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా తెరంగేట్రం చేశారు ఆయన. తన రెండో చిత్రానికే మెగాస్టార్ చిరంజీవి గారికి పాటలను రాసి అందరివాడు అనిపించుకున్నారు. అలా 2 దశాబ్దాలుగా నిరాఘాటంగా తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఈయన. సిరివెన్నెల సినిమాతో వెండి తెర మీదకు వచ్చిన సీతారామశాస్త్రి గారి లాగానే తన మొదటి పాటతోనే ఎవరీ కుర్రాడు అనేలాగా తెలుగు సినీ సాహిత్య అభిమానులందరూ తలలు తిప్పేలా చేసి శాస్త్రి గారే ఆయన్ని కలవాలనుకుని తన ఇంటికి పిలిపించుకున్న స్థాయి ఆయనకు మొదటి మెట్టయింది. గీత రచయితగానే కాకుండా రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే అప్పుడప్పుడు నటుడిగా కూడా తళుక్కుమంటున్నారు. ఆయన ఎవరో ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. సిరివెన్నెల గారు సీతారాముడైతే ఈయన అనంత శ్రీరాముడు. శాస్త్రి గారితో పరిచయం, అక్కడి నుంచి ఆయనతో సమాంతరంగా జరిగిన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను మనతో పంచుకోవడానికి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ గీత రచయిత శ్రీ అనంత శ్రీరామ్ గారికి సాదర స్వాగతం. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే పాత్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ మన గురువుగారు సీతారాం శాస్త్రి గారి 3 దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని, సాహితీ ప్రస్థానాన్ని ఈ డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఆయన మనకు అందించినటువంటి ఆ పాటల్ని, ఆ సంపదని, అలాగే వ్యక్తిగా అనేక రకాలుగా ప్రభావితం చేసినటువంటి విధానాన్ని, వీటన్నిటినీ నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. మీలాంటి కళాకారులతో వారి అనుభవాల్ని, మీ అనుభవాల్ని భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా బాధ్యత అండి. ఎందుకంటే నా ఉచ్ఛ్వాసం కవనం అని ఆయన అన్నారు, కానీ ఆయన కవనమే మనకు అందరికీ ఉచ్ఛ్వాసం. అబ్బా, ఆ పాటనే మనం ఊపిరిగా తెలుగు శ్రోతలందరూ బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టం, నా బాధ్యత కూడా. మొత్తానికి గీత రచయితల ఆయన వారసుల్లో ఒకరుగా ప్రూవ్ చేసేసుకున్నారుగా ఒక్క స్టేట్మెంట్తోనే. నా ఉచ్ఛ్వాసం కవనం అని ఆయనే అంటే ఆయన కవనమే మనకు ఉచ్ఛ్వాసం. ఎంత బాగుందో, చాలా బాగుంది. అయితే శాస్త్రి గారి పాటతో, శాస్త్రి గారి సాహిత్యంతో మీ మొట్టమొదటి పరిచయం, అలాగే మీకు మొట్టమొదటిగా హత్తుకున్న పాట ఏంటి? ఆయన ముందు స్వాతి ముత్యంలో ఒక పాట రాసిన, తర్వాత సిరివెన్నెల్లో అన్ని పాటలు రాసిన. నాకు మాత్రం మొదట ఆయన పాటతో అనుబంధం ఏర్పడింది స్వాతి కిరణం. స్వాతి కిరణం పాటలు చాలా ఇష్టం నాకు. ఆనతి నీరా కానీ, అదేంటంటే అప్పట్లో అది సంగీతం సాహిత్యం పోటీ పడతా నువ్వా నేనా అన్నట్టు ఉండే రోజులు కదా. ఆ సమయంలో పాటలు వినడం ద్వారా ఉత్సాహం పొందడం, అదేదో మనమే రాసినట్టు ఒక హాలోజినేషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి స్థితి అన్నమాట. అంటే పాటలు రచయితగా అవ్వాలనుకున్నప్పుడు ఆ ఎడోలసెంట్ వయసులో, ఆ కౌమార దశలో
నేనే రాస్తున్నా ఈ పాటలు అన్నంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వినేయడం అలవాటు. అది స్వాతి కిరణంతో మొదలైందండి. తర్వాత చాలా పాటలు రాశారు. అప్పుడు ఏంటంటే చిత్రలహరి, లేకపోతే ఆదివారం వచ్చే సినిమాలు ఇలా ఎక్కువ పరిచయం అవడం వల్ల సినిమా ఏది ముందు రిలీజ్ అయింది ఏది తర్వాత రిలీజ్ అయింది తెలియదు. కానీ సంబంధం లేకుండా స్వాతి కిరణం తర్వాత శుభలగ్నం తర్వాత మళ్ళీ సంబంధం లేకుండా ఇటేపు వచ్చి బొబ్బిలి రాజా, బల్బం పట్టి బాంబళ్ళు అలా మెదులుతూనే ఉండే ఆయన పాటలు. కానీ ఆయన పాటలకంటూ నేను మొదట అనుబంధం ఏర్పరచుకుంది మాత్రం స్వాతి కిరణం సినిమా. స్వాతి కిరణంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాట ఏంటి? ఆనతి నీరా అండి. రక్షాధర శిక్ష వీక్ష భిక్ష క్షాకారం వచ్చి ఒక దాన్ని లాఠానుప్రాస అంటారనమాట. అది ఆయన ప్రయోగించిన తీరు కానీ అది ఇష్టం. శంకించకుర వంకజాబిలిని సంకనెత్తుకుని విసపు నాగులను జడను ముడుచుకుని అన్నప్పుడు ఆ దృశ్యం కనపడుతూ ఉంటుంది. కైలాసంలో శంకరుడు ఎలా తన ఉనికిని కైలాసంలో చాటుకుంటూ ఉంటాడన్నది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు పోటీ పడ్డారు ఈ పాటలో. అటు సీతారామ శాస్త్రి గారు, కేవి మహాదేవన్ గారు, వాణి జయరామ్ గారు. ఆ ముగ్గురు మణులకి హారంగా ఆ పాటకి అమృతవర్షిణి రాగం ఇంకా ఒక పరవశానికి తీసుకెళ్తూ ఉంటుంది ఆ పాట. వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని
సార్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే మీరు ఆయన్ని కలవాలని చాలా అనుకున్నారని ఒక ఇన్ఫర్మేషన్ నాకు. అంటే ఆయన పాటల ప్రభావంలో ఆయన విషయంలోనే అలా అనిపించిందా, మిగతా గీత రచయితల విషయంలో కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా ఏంటి? అంటే ఈయన మీద ఆరాధన ఎక్కువ అండి మొదటి నుంచి కూడా. నేను ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు ఒక్కొక్క స్టార్ హీరోకి ఒక్కొక్క అభిమాన సంఘం ఉండేది, వాళ్ళు కొట్టుకునేవారు, ఇన్ని జరుగుతూ ఉండేది. నేను సంఘం ఏర్పాటు చేయలేదు కానీ నాకు సీతారాం శాస్త్రి గారికి నేను అభిమాని. అప్పుడు ప్రత్యేకంగా ఒక హీరో మీద అభిమానం లేదు ఎప్పుడు, అప్పుడు ఇప్పుడు కూడా. అలా నాకు మాత్రం అభిమాన తార ఎవరంటే సీతారాం శాస్త్రి. ఎలా అయితే ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన హీరోల్ని కలవాలని కోరుకుంటారో, ఫోటోలు దిగాలని కోరుకుంటారు, అవన్నీ భావోద్వేగాలు నాకు సీతారాం శాస్త్రి గారి పట్ల ఉండేవి. పరిశ్రమకు రాకముందు అది సాధ్యపడలేదు కానీ పరిశ్రమకు వచ్చిన తొలి అడుగుల్లోనే ఆయన్ని కలవడం జరిగింది. అవే నాకు పునాదిగా ఇప్పుడు దాకా నడిపిస్తున్నాయని నేను భావిస్తాను. ఫ్యాంటాస్టిక్. మీరు ఆ పరిచయం గురించి చెప్తున్నారు కాబట్టి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది మీ మొట్టమొదటి పరిచయం గురించి. మీ గురించి మొట్టమొదటిసారి శాస్త్రి గారు విన్నప్పుడు ఆయన చేసిన కామెంట్ చాలా యూనిక్ కామెంట్. అంటే ఎవరి అబ్బాయి, నేను సిరివెన్నెల ద్వారా సినిమాకి వచ్చినప్పుడు నా పేరు వినిపించినంతగా ఈ అబ్బాయి పేరు వినిపిస్తుంది అని అడిగారు. అలాగే మిమ్మల్ని పిలిపించుకున్నారు. అరే మీరు మీ మొట్టమొదటి సమావేశంలో మీరు పాట పాడారని కూడా నాకు. సో మీ ఇద్దరి మొట్టమొదటి కలయిక గురించి చెప్పండి సార్. దాదాపు అప్పటికి ఇంకా నాకు 20 ఏళ్ళు నిండినాయి అంతేనండి. కాదంటే అవుననిలే అన్న సినిమా ద్వారా అడుగుపెట్టాను రంగంలోకి. ఆ తర్వాత ఒక ఊర్లో ఏమండేశ్వరి వారు, అందరవాడు, ఇదంతా ఈ రాయడం అనేది ఒక 4 నెలల 5 నెలల సమయంలోనే జరిగిపోయిందండి. అప్పుడు మాకు సూపర్ సీనియర్ కిరణ్ చక్రవర్తుల ఈ షోకి కూడా వారి స్క్రిప్ట్ టీంలో వారి సాహిత్యం ఈ షోకి మీరు వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు కదా. ఆయన శాస్త్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఆయన ఈ సంఘటన ఆయనే చెప్పారు. ఇలాగా నేను వచ్చిన కొత్తలో నాకు ఎలా అయితే పేరు వచ్చిందో ఆ అబ్బాయికి అలా వస్తుందంట కదా అని అన్నారని చెప్పారు. అప్పుడు నాకు నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఒకసారి కలుస్తాను, ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, ఈ దశలో ఆయన గైడెన్స్ అవసరం అని చెప్తే అప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు, బైక్ మీద తీసుకెళ్ళాడు అనమాట అండి. ఫస్ట్ అడిగారంట ఎందుకు కలవాలనుకుంటున్నాడు అనేది మాత్రం అడిగారంట. లేదండి కొంచెం మిమ్మల్ని కలిసి తన గైడెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాడు అంటే, అయితే తప్పకుండా రమ్మను అని చెప్పి తీసుకెళ్ళారు. అది ఏంటంటే పూర్తిగా నా బయోసైకిల్కి వ్యతిరేకం. రాత్రి 8ంటికి రమ్మన్నారు అన్నారు.
నేను రాత్రి 8:30 పడుకుంటాను మామూలుగా అప్పట్లో. ఇప్పుడు మారింది అనుకోండి కొంచెం పరిస్థితి. 8ంటికి వెళ్ళామండి. ఆ సమావేశం రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4:30 వరకు జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే శాస్త్రి గారే అడిగారు, నీకు మంచి పేరు వస్తుంది, ఈ సమయంలోనే నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడం అనేది జరగాలి. పేరు వచ్చినప్పుడు మన లోపాలు తెలుసుకోకపోతే మనం ముందుకెళ్ళాం. అందుకు నువ్వు రాసిన పాటల్లో ఇప్పటి వరకు రాసిన 20 పాటల్లో నీకు నచ్చిన పాట ఒకటి వినిపించు అని అన్నారనమాట. అప్పుడు ఒక ఊరిలో సినిమాలో ఆకాశంలో మేఘంలా పరిగెత్తే పసివాగుల్లా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట వినిపించాను. వినిపించాక పల్లవి చరణం అన్నీ తీసుకుంటూ, నువ్వు రాసే భావ ప్రకటన అది చాలా బాగుంది, మంచి కొత్త భావాలే పుట్టిస్తున్నావు, కానీ కొన్ని లైన్లు చూపెట్టి జరిగింది లే అని లైన్ ఉందనుకోండి, ఆ లే అనేది లేకపోవడం వల్ల నీ భావం ఏం మారదు, కాబట్టి వ్యర్థాక్షరమే కదా అది. ఆ అక్షరాలు వాడే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకో. నీ శైలి సహజంగా ఉండాలి. ట్యూన్కి రాసాము అని తెలియకూడదు. పేపర్ చూస్తే పాట రాసిన దానికి ట్యూన్ కట్టారా, ట్యూన్ కట్టిన దానికి రాసారా అన్నంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ వ్యర్థాక్షరాలు ఉండకూడదు అని ఇలాంటి సలహాలు ఇచ్చారనమాట. నిజంగా నేను శాస్త్రి గారిని కలిసింది మొత్తం ఆయన 21లో శివైక్యం ఆయన వరకు, అంటే నేను వచ్చిన 2005 నుంచి 21 వరకు 16 సంవత్సరాల్లో ఒక 6 సార్లు కలిసి ఉంటానండి. అంతే. కానీ కలిసిన ప్రతిసారి ఒక్కొక్క చాప్టర్ దొరికేస్తూ ఉండేది నా జీవితానికి కావాల్సిన గ్రంథాన్ని. అలా ఆయన చెప్పడం వల్ల మొదట్లోనే కాబట్టి కొంచెం అది నేను సాధనలో పెట్టడం జరిగి ఆ వ్యర్థాక్షరాలను తీసేయడం, వైరు సమాసాలను వీలైనంత వరకు వాడకుండా ఉండడం, ఇవన్నీ నేర్చుకున్నది అక్కడి నుంచి అండి. అయితే ఇప్పుడు మీరు శాస్త్రి గారి తర్వాత జనరేషన్లో వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఇంటెన్స్, అంటే భావపరంగా కానీ భాషపరంగా కానీ ఒక ఇంటెన్స్ ఫీలింగ్, మంచి సాహిత్యము, మంచి పదజాలంతో డీప్ పోయిటరీ రాయడం అలాంటి వాటితో మీరు ఎంటర్ అయ్యారని నా ఉద్దేశం. కానీ చాలా తొందరగా మీరు కమర్షియల్ పాటలు, టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చాలా అడాప్ట్ అయ్యారు. యాక్చువల్లీ వాస్తవంగా శాస్త్రి గారు కూడా అలాగే వచ్చారు ఇప్పుడు సిరివెన్నెల లాంటి పాటలతోటి. కానీ ఆయన కూడా శివ తర్వాత క్షణక్షణం వాటికి ఉన్న లింక్ లాంటి అడాప్ట్ అయ్యడం, అంటే ఈ ట్రాన్సిషన్ ఎంత డిఫికల్ట్గా ఉండింది మీకు? దానిలో ఏమైనా శాస్త్రి గారి ప్రభావం ఏమైనా ఉందా? ట్రాన్సిషన్ డిఫికల్ట్ కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే ట్రాన్సిషన్ ఒక రిలాక్సేషన్. రోజు వచ్చి ప్రేమ పాటే రాయమంటే ఇంకెక్కడ ప్రేమ ఉంటుందండి? పాట మీద ప్రేమ పోద్ది ప్రేమ పాట రాయడానికి. ట్రాన్సిషన్ అనేది ఒక అదృష్టం అనమాట. చాలా తక్కువ మంది రచయితలకి ఆ అదృష్టం దక్కుతుంది. అందరూ అన్నీ రాయగలరు, ఎందుకంటే ప్రతి రచయితకి జీవితంలో అన్ని అనుభవాలు ఎదురై ఉంటాయి కదా, ఎత్తులు పల్లాలు అన్నీ ఎదురై ఉంటాయి కదా. కాబట్టి ఆ వైవిధ్యం అనేది జీవితంలో ఎలా అయితే వైవిధ్యం ఉంటుందో రచనలోనూ వైవిధ్యం ఉంటుంది. కాకపోతే పదజాలం అనేది ఆయన పెరిగిన పరిస్థితులను బట్టి, ఆయన చదివిన పుస్తకాలను బట్టి వారికి పద సంపద పోగవుద్ది. వారి పదాలతోనే వేరే వేరే భావాలను పలికిస్తారు. అందుకని ట్రాన్సిషన్ చాలా అదృష్టం. నాకేమైందంటే శాస్త్రి గారికి నాకు చిన్న తేడా ఏంటంటే, దేనికైనా ఈయనే నెంబర్ 1 అనేది శాస్త్రి గారికి ఉన్న ముద్ర, దేనికైనా ఇతనే నెంబర్ 2 అనేది నాకున్న ముద్ర, అంతే తేడా. ఇప్పుడున్న రచయితల్లో ఒక జోనర్కి ఒక ఆయన బాగా రాస్తారు అన్న పేరుందనుకోండి, ఆ రచయిత సమయమో ఆ రచయిత పారితోషికమో గనక వారికి కుదరనప్పుడు రెండో ఆల్టర్నేట్ ఎవరు, ఓకే ఏదైనా ఇతనైతే మినిమం గ్యారంటీ హ్యాండిల్ చేస్తాడేమో అన్నట్టుగా ప్రతి పాట అలాగే వచ్చి నాకు ఏది ప్రత్యేకత లేకుండా అయిందనమాట, అంతే. కానీ ప్రతి దాంట్లోనూ రెండవ ప్రత్యామ్నాయంగా మారింది. అది వరం అంటారా, లేకపోతే అంటే నేనేమంటానంటే మీరు అన్నట్టుగా ఒక రచయితకి లేకపోతే ఒక కళాకారుడికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఈ సింగర్లు ఉన్నాం, ఒక మెలడీస్ బాగా పాడతారు, లేకపోతే ఒక ఐటమ్ సాంగ్స్ బాగా పాడతారు. కానీ మీకు అన్నిట్లోనూ
ఆల్టర్నేటివ్ మీరు అనడం ఒక గొప్ప విషయమే కదా. అవునండి. కాకపోతే అది వరమే. అది లాంగ్ కెరీర్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నెంబర్ 1 అంటే ఒక ఉదుటున వచ్చేస్తూ ఉంటాయి అదే జానర్లో పాటలు వచ్చేసి మీద పడిపోయి సినిమాలు మీకు తెలిసిందే కదా, ఒక్కోసారి ఎల్లుండ షూటింగ్ అంటే వాళ్ళు రాయాల్సి వస్తూ ఉంటుంది పాట. ఈ సమయంలో వాటి తాలూకు సాంద్రత పలచపడుతూ ఉంటుంది. కానీ ఈ దారిలో ఉన్నప్పుడు అది అలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడో అన్నీ సరిగ్గా పడి అది మిలియన్స్తో బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. అది మళ్ళీ నిలబెడతా ఉంటుంది. నా లాంటి కెరీర్ చాలా సేఫెస్ట్ కెరీర్ అండి. మళ్ళీ శాస్త్రి గారిది చాలా కష్టతరమైంది. ప్రతి పాటలోనూ ఆ ఎత్తులు ఆ లోతులు చూపెడతా ఉండాలి. ఆయన స్థాయికి ఉండాలి. ఆయన స్థాయికి లేకపోతే మళ్ళీ నిరుత్సాహపడతారు. ఇంకా రాయమంటారు. ఆయన పైగా చాలా సహనం ఉన్న వ్యక్తి. 25-30 పల్లవులు అలా రాస్తూనే ఉంటారు. ఆయన చాలా కష్టమైంది. సార్ అయితే ఇప్పుడు శాస్త్రి గారి విషయంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు రాసుకున్న చాలా పల్లవుల్ని దర్శకులు నచ్చి పెట్టుకోవడం, అవి సూపర్ హిట్స్ అవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విధాత తలపున ప్రభవించినది కూడా ఆయన తన కోసం తను రాసుకున్నది. అలాగే ఏ శ్వాసలో చేరితే కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది. ఫర్ దట్ మ్యాటర్ జగమంత కుటుంబం అందరికీ తెలిసింది. అలాగా మీ విషయంలో కూడా అంటే మీరు చిన్నప్పటి నుంచే రచనా వ్యాసంగాన్ని లోనే ఉండుంటారు. అలా మీ విషయంలో ఏమైనా జరిగిందా? అంటే శాస్త్రి గారు 33వ సంవత్సరంలో అనుకుంటా ఆయన ఎంటర్ అయినప్పుడు. ఆయన వయసు 31 ఎర్లీ 30s. నేను ఎంటర్ అయింది ఎర్లీ 20 అంతే. కాబట్టి ఈ 10 సంవత్సరాల స్టాక్ నా దగ్గర లేదు నేను ఎంటర్ అయ్యే టైంకి. కానీ ఒక్క పాట మాత్రం నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు రాసిన పాట, సంగమం, రసూల్ గారి దర్శకత్వం. సంగమం చిత్రంలో కీరవాణి గారి స్వరకల్పనలో వచ్చిందండి. అప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు బాపట్ల నుంచి సూర్యలంక అలుపెరగని సైనికుడిలాగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. పాట రాయాలి, ఎలా అయినా ఒక గొప్ప పాట రాయాలి అన్నట్టుగా. ఆ సమయంలో ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవారు, ఈ పేట్రియాటిక్ డివోషనల్ ఇవన్నీ మాకు ఎక్కువ మంచి రొమాంటిక్ సాంగ్స్ ఉండాలంటే అప్పుడు రాశాను అనమాట ఓ పాట. పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే, మాటలే వరదలై ఉరకలేస్తున్నవి చెంతనుంటే. ఈ పాట ఇది అమీర్ కళ్యాణ్ ఆ షేడ్స్లో చేశారు కీరవాణి గారు. నేను చేసింది అయితే పూత వేసిన లేత మావిని చూసినట్టుంది, ఇలా కొంచెం బృందావన్ సార్ అని. అప్పుడు ఆయన చెప్పారు, ఎప్పుడూను రొమాంటిక్ సాంగ్ చేస్తున్నప్పుడు అది డివోషనల్గా ఉండకూడదు ట్యూన్ అని చెప్పి ఆయన అద్భుతంగా మార్చారు. అయితే సేమ్ అదే ఉంచారు 7-8 లోనే ఉంచారు. మీకు ఈ బృందావన్ సారింగా హమీర్ కళ్యాణి 7-8 ఇవన్నీ ఎలా మీరు సంగీతంలో నేర్చుకున్నారా? ఏమన్నా? చాలా చక్కగా పాడుతున్నారు. అందుకని నేర్చుకోలేదు కానీ విన్నాను, కరెక్ట్గా చెప్పాలంటే. వింటే వచ్చేది కాదు. 7-8 మీటర్ గురించి హమీర్ కళ్యాణి మీరు ఇప్పుడు ఏదో అందరికీ తెలిసిన రాగాలు హిందోళం మోహనాంసధ్వని అంటే ఓకే, హమీర్ కళ్యాణి అది కష్టం. అంటే రంగస్థలం చిన్నప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడినండి. అప్పుడు హార్మోనిస్టులు వాయిస్తూ ఉంటే వాళ్ళ డిస్కషన్స్ ఎక్కువ వింటూ ఉండేవాడు. మా నాన్నగారికి కూడా అలాగే వచ్చింది రాగాల మీద జ్ఞానం. ఆయన పద్యాలు పాడతారు. సో ఇంట్లో ఉంది ఆ కళ. అంటే గురుముఖ ఎప్పుడు నేర్చుకోలేదు సంగీతం. కానీ మా నాన్నగారికి ఆయన రంగస్థలమే కాబట్టి ఒక పరిమితమైన ఇదే ఉండేది. తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సంగీత దర్శకుడి దగ్గర ఇదేంటి అదేంటి అని ఆరాలు తీసే కొంచెం అలవాటు ఉంటుంది. అలా పట్టుకున్నాను. అయితే శాస్త్రి గారి పాట అనగానే మీకు గుర్తొచ్చేది, మీరు హమ్ చేయగలిగేది ఏదైనా మాకు పాడి వినిపించచ్చుగా? తప్పకుండా.
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా, ఏ గాలో నిన్ను తరుముతుంటే తుంటరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఓ నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. బాగుంది సార్, థ్యాంక్ యూ. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సార్, మీరు 20 ఏళ్ళప్పుడు చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పుడు మీ మానసిక పరిస్థితికి ఇవాళ మీ మానసిక పరిస్థితికి ఎంతో తేడా ఉంటుంది. రోజు రోజుకి మనకి అభివృద్ధి ఉంటుంది, మనం పనిచేసే వ్యక్తుల వల్ల, మన పరిస్థితుల వల్ల. ఒక పాటని మీరు అప్రిషియేట్ చేసే విధానం కానీ, మీరు లోతుగా అధ్యయనం చేసే విధానం కానీ, అర్థం చేసుకునే విధానం కూడా మారుతూ వస్తుంటాయి కదా. అలాగే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం పట్ల మీరు అప్పటి పాటలను అర్థం చేసుకునే విధానం, తర్వాత ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకుని అబ్బురపడిన సందర్భాలు అలా ఏమైనా ఉన్నాయా? మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. దాన్ని మీరు 20 ఏళ్ళు అన్నారు, 39 ఏళ్ళు. అప్పుడు హార్మోన్లు, ఇప్పుడు హార్ట్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి కదా. ఒక పాట హార్మోన్లు డామినేట్ చేసిన టైంలో ఎలా వినిపించింది? వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి, ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి, బాసలోన రాయలేని రాసలీల హాయిలోని, యమునా తరంగాల కమనీయ శృంగార కలలెన్నో పలికింది, కలలెన్నో చిలికింది, కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు ఇచ్చెనా కొమ్మ చాటునున్న కన్నెరెమ్మకి. ఇది హార్మోన్లు అప్పుడు మామూలుగా లిటరల్గా ఇలాగే తోచింది. కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వ పిల్లకంటే అప్పుడు దాకా కౌమారం బాల్యంలో ఉన్న గువ్వ పిల్ల రెక్కలు వచ్చి ఎగిరి పరవశంతో ఆకాశంలో విహరిస్తూ ఉంది. అలాగే ఆ వయసులో ఉన్న మాధుర్యం ఎలా ఉందంటే, మామూలు వెదురు కర్రలోకి కుదురులేని గాలి, కోరిక అనే గాలి వచ్చింది. ఇంకా ఎదురులేక ఎదిగింది మధురగానకెళ్ళి. అది ఎప్పుడైతే టచ్ అయిందో ఆ వెదురు కూడా వేణువులాగా మోగింది. ఆ పరవశాన్ని భాషలో రాయలేము, అది రాసలీలతో సమానం. యమున ఎంతైతే పరవశంతో ఉప్పొంగుతుందో అలాగే ఆ పరవశంలో ఈ కళలు అన్నీ వస్తున్నాయని చెప్పి వయసు ప్రకృతిని వర్ణించినట్టు అనిపించింది అప్పుడు హార్మోన్స్. సో ఇప్పుడు చూడండి, తర్వాత మనం శాస్త్రి గారి పాటలు అనేవి లేయర్స్ ఒలిచే కొద్దీ కొత్తగా అర్థం అవుతాయి అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఈ పాటను అసలు ఏంటి, ఈ పాటను ఒక లేయర్ ఒలిచి చూద్దాం. ఒకరోజు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వ పిల్లకి. ఆ గూటిలోని గువ్వపిల్ల ఎవరంటే మూలాధారం అన్న గూటిలో ఉన్న కుండలిని అనే గువ్వపిల్ల. దానికి కొత్తగా రెక్కలు వచ్చినాయి. మెత్తగా రేకు విచ్చిన కొమ్మ చాటునున్న కన్నెరమ్మకి. సో ఇప్పుడు దాకా కన్నె వయసులో ఉన్న ఆ కుండలిని మెచ్యూరిటీ వచ్చి ఎలా అయితే తనకి ఆ మెచ్యూరిటీతో పరిపక్వత చెందుతుందో అలా మెత్తగా రేకు విచ్చింది. అది విచ్చి మామూలుగా ఉందా, వెన్నుపాము అనే వెదురులోకి వదులుతుంది నెమ్మదిగా, కుదురులేక. ఈ మూలాధారంలో కుదురులేక వెన్నుపాము అనే వెదురులోకి వెళ్ళింది. వెదురులోకి అది వెళ్ళే కొద్దీ ఈ లౌకికమైన ఆనందాన్ని మించిన పారలౌకికమైన పారవశ్యం ఏదో మొదలవుతుంది. ఎదురులేక ఎదిగింది మధురగానకేళి. ఒక మెలోడీ, ఈ లోకానికి సంబంధించిన మెలోడీ ఏదో లోపల మోగుతుంది. భాషలోన రాయలేని రాసలీల హాయిలోని,
దీనికి కవిత్వం లేదు. కవిత్వం చెప్పడం వల్ల సాధించలేము మనం. ఎందుకంటే ఇది మాటల్లో చెప్పలేని ఒక ఆధ్యాత్మిక ఆనందం కదా. రాసలీల హాయ్. రాసలీల అంటేనే అమలిన శృంగారం. కృష్ణుడంటే చుట్టూ అమ్మాయిలు ఉంటారు కానీ అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్తూ ఉంటారు కదా. సో ఒక అస్ఖలిత బ్రహ్మచారి పొందే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్గాజం. నాతో నేనే రమిస్తూ నాతో నేనే సహగమిస్తూ అని ఆయన జగమంత కుటుంబంలో చెప్పారు కదా. అలాంటి ఆర్గాజంని ఇక్కడ రాసలీల అంత పవిత్రంగా ఆయన పోల్చారు. భాషలోన రాయలేని రాసలీల హాయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కథలెన్నో చిలికింది కలలెన్నో పలికింది. అసలు ఈ బతుకుని కళలో కళ అంటారు. ఇప్పుడు నిజమైన కళలోకి వెళితే యమునా తరంగాల కమనీయ శృంగార, ఆ అమృతం అనేది 72,000 నాడుల్ని తడుపుతున్నప్పుడు వచ్చిన ఒక పారలౌకికమైన పారవస్యం ఏదో అయితే ఉందో దాన్ని పలుకుతుంది ఇప్పుడు లోపల మౌనంగా. ఇది సెకండ్ లేయర్ అనమాట. కంప్లీట్గా ఒక డిఫరెంట్ భాష అని చెప్పారుగా మీరు. అదే మనం శాస్త్రి గారి పాటల్ని లేయర్స్ ఒలిచే కొద్దీ కూడా చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆయన ఆ సినిమా కథ కోసం రాసిన పాట అయినా కూడా ఇది జనరల్ పాట అన్నట్టుగా పైకి కనిపిస్తుంది. సినిమా కథలోకి వెళ్ళేటప్పటికీ ఈ కథని పూర్తిగా అవపోసం పట్టారు అనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా కథ దాటి ఫిలాసఫీలోకి వెళ్ళేటప్పటికీ ఒక సనాతనమైన అంటే ఏ కాలానికైనా సరిపడే ఒక వేదాంతం ఉంది దీంట్లో అనిపిస్తుంది. అలా లేయర్స్ ఒలిచే కొద్దీ ఆయన పాటలు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. అంటే ఒక పాటని ఏ వర్గం వారైనా వారికి కావాల్సినట్టుగా అన్వయించుకోవచ్చు అంటారు. అవును, ఏ వయసు వారైనా. ఇప్పుడు నేను 39కి ఇది చెప్పానేమో, ఇది 60 అప్పుడు మళ్ళీ విని మళ్ళీ ఒలిస్తే ఏమొస్తుంది. చాలా బాగుంది సార్. అయితే మీరు గీత రచయిత కాబట్టి మిమ్మల్ని మాత్రం అడగాల్సిన ఒక పర్టికులర్ సాంగ్ గురించి అడగాలి. ఏంటి, పాటకి ఎంత ఇస్తారా? అది కాదు, అలాంటి క్వశ్చన్లు అడిగి ఈ కార్యక్రమం స్థాయిని తగ్గించదలుచుకోలేదు. జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అంటే చాలామంది దర్శకులు కూడా దాంట్లో కృష్ణవంశీ గారు లాంటి దర్శకులు దాంట్లో గీతాసారం రాశారు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఆ పాటను విని కదిలిపోయిన సందర్భాలు కోకొల్లలు. సో ఆ పాట గురించి ఒక గీత రచయితగా, అంటే ఒక సీనియర్ రచయిత రాసినటువంటి ఒక సమకాలీన ప్రయాణం చేస్తున్నటువంటి గీత రచయితగా, ముఖ్యంగా అది తమిళ్లో వచ్చిన బాణి, దాని ప్రభావం వద్దన్నా ఉంటుంది. కానీ అస్సలు ఆ ప్రభావానికి లోనవ్వకుండా మన తెలుగుకి ఫిలాసఫీ ఉండదా, మన తెలుగుకి తాత్విక చింతన ఉండదా అని ఛాలెంజింగ్గా తీసుకుని రాసిన పాట అండి లైఫ్ ఆఫ్ రామ్ పాట. అందుకే అది మీరు ఇంకా కుర్రోళ్ళు రిలేట్ అయ్యారు, పెద్దోళ్ళు గీతాసారంలా అనిపిస్తుంది అని అన్నారు. కానీ మామూలుగా ఆ పాటకి ఒక వైబ్రేషన్ ఉందండి. ఎవ్వరు విన్నా కూడా నా గురించి చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఆ ఫిలాసఫీ నీరులాగా ఏ పాత్ర ఎలాంటి వెషల్లోకైనా వెళ్ళి ఆ షేప్ని పొందుతున్నట్టు ఉంటుంది. మీరు పూర్తిగా ప్రతి లైను అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది. గాలివాటంలాగా ఆగే అలవాటు లేక కాలు నిలవదు ఏ చోట అన్నది మామూలుగా ఇది కుర్రతనానికి చిహ్నం కదా. ఒక నిలకడ ఉండదు, ఇక్కడ ఆగితే బోర్ కొడుతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇది పైకి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ శరీరంలో ఉన్నంత వరకే ఆత్మ ఒక ఫ్రేమ్లో ఉండి అలా పట్టి ఉంటుంది. అది బయటకు వచ్చింది అనుకోండి, గాలివాటమే, ఒక చోట నిలబడదు, అది ఎతుక్కుంటూ ఉంటుంది. నేను పోయిన జన్మలో చేసిన లోటుపాట్లు ఏంటి, నాకున్న లోటు ఏంటి, దానికి మళ్ళీ ఏ శరీరం దొరుకుతుంది, అది అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఏ చింతనలో చూస్తే ఆ చింతనలో ఆ లైన్ రిలేట్ అవుతూ ఉంటుంది. చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ మీరు చెప్పిన అంశాన్ని శాస్త్రి గారి జనరల్గా ఆయన రాసే విధానానికి అన్వయిస్తే, శాస్త్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా పాటని సిచ్యువేషన్ కాకుండా, ఆ సందర్భానికి కాకుండా, ఆ హీరోని కాకుండా మీ గురించి చెప్పాను నేను వినండి అని చెప్తూ ఉంటారు.
అది ప్రతి పాటలోనూ ఆల్మోస్ట్ ఆయన పాటించిన విధానాన్ని. అంటే ఆయన జనరల్గా అది మాకు కూడా చెప్తూ ఉంటారండి, నువ్వు రాస్తే ఆ సినిమాకి రాసినట్టు ఉండకూడదు. అందుకే చాలా తక్కువగా ఆయన పేర్లు వాడడానికి, అది చాలా అరుదుగా, ఇంకా తప్పదు. ఆ సినిమా టైటిలే అదే అన్నప్పుడు అనగనగనగా అరవిందట తన పేరు, అలా ఆ క్యారెక్టర్ పేరు ఏమన్నా వాడతారేమో కానీ ఒక్కొక్కసారి పేరు వాడాల్సి వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక పదంలా తీసుకుని సాహిత్యంలో కలిపేస్తూ ఉంటారండి. ఆయన చెప్పేది ఏంటంటే, పాటకి సర్వజనీనత సర్వకాలీనత ఉంటేనే నువ్వు పాటల రచయితగా కృతకృత్యుడు అయినట్టు అని చెప్తారు. అది ముందు ఆయన పాటించి అందరికీ చెప్తారు. అంటే సర్వజనీనత ఎవరైనా రిలేట్ చేసుకునేలాగా ఉండాలి. సర్వకాలీనత అది 1980లో రాసిన పాటైనా 2080లో వినేవాడికి కరెక్ట్గా చెప్పారు, ఇదే కదా నిజం అన్నట్టుగా అనిపించాలి. ఆ తర్వాత కథ, పాత్రలు, ఆ లేయర్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫిలాసఫీ వస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటి అంటే, అది మాలాంటి వాళ్ళకి వినడానికి అది చాలా బాగుంటుంది సార్. ఒక గీత రచయితగా దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, అది అవి పాటిస్తూ ఒక కొన్ని దశాబ్దాల పాటు ఆ జర్నీని కొనసాగించడం ఎంతవరకు సాధ్యం? ఆయన దీపం కాబట్టి మనకు ఆయన జర్నీని కొనసాగించారని అనుకుంటాం, కానీ అది కాలుతానే వచ్చిందండి. ఆయన వెలుగు ఒకటే మనం చూసాం. ఆయన ఎంత కాలేరు అనేది ఆయన వ్యక్తిగత జీవితానికి తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు. చాలా భాషల్లో మన పక్క రాష్ట్రాల్లో, అంటే రాష్ట్రం పేరు కవి పేరు చెప్తే బాగోదు, ఇదే స్థాయి ఫిలాసఫీ చెప్తాడు అన్న పేరున్న రచయితలంతా కొన్ని 100 కోట్లకు పడగలెత్తారు. కారణం ఆయన ఉర్రూతలూగిస్తాను కానీ కిర్రెక్కించును అని అంటూ ఉంటారు. సో ఆయన విలువలను కాపాడుకుంటూ ఓ పక్క నుంచి, నా పాట కిర్రెక్కించకూడదు యువతకి, నా పాట వల్ల ఒక్కడు పెడదోవ పట్టినా కూడా ఆ బాధ్యత, దానికి నేనే బాధ్యుణ్ణి అని బాధ్యత తీసుకుని రాస్తారు. అలా రాయడం వల్ల ఓకే, ఒక వర్షంలో ఆయన బాధ్యతలు, సినిమా తాలూకు కమర్షియల్ విలువలు అన్నీ జోడించి ఒక వర్షం రాయొచ్చు. కానీ ఒక పట్టాన్న దర్శకులకు అవి నచ్చవు కదా, వర్షం మారుస్తూ ఉండాలి. మార్చిన ప్రతి వర్షంలో కూడా ఈ లక్షణాలన్నిటిని మళ్ళీ జొప్పించి మళ్ళీ రాయడం అంటే అది మానవ మాత్రకి సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు శాస్త్రి గారు కొనసాగించిన సంస్కారం ఏదైతే ఉందో అది తర్వాత మా తరం వారు కొనసాగించడానికి అవకాశం ఉంది, కానీ ఒక్క వర్షం వరకు. ఆ ఒక్క వర్షం దర్శకులు ఒప్పుకున్నారో మా అదృష్టం, లేకపోతే మేము జారిపోతాం అన్నమాట. ఏదో ఒక చోట అది విలువల విషయంలోనో లేకపోతే గౌరవం విషయంలోనో పాట జారిపోద్ది. ఒక్క వర్షం వరకు మాత్రం ఆయన ఏదైతే పాటించారో అది పాటించగలరు. ఆయన రాసిన 25 వర్షన్స్ పాటించగలరు, అదే తేడా. ఎంత నిజాయితీగా చెప్పారండి. అది అదే అది కెమెరా ముందు చెప్పడానికి కూడా ఒక చాలా గట్స్ ఉండాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ సేయింగ్ దట్. అంటే అదే ఉన్న నిజం అండి, ఇంకా దాన్ని కాదనడానికి లేదు. మీరు ఇందాల మాట అన్నారు, గుర్రు తొలగిస్తాను కానీ కిర్రెక్కించను. అంటే మీరు శృంగారాన్ని కూడా శాస్త్రి గారు కొన్ని హద్దులు పాటిస్తూ, వాస్తవానికి ఆయన వచ్చేటప్పటికి శృంగారం ఒక హద్దు దాటే ఉంది సినిమా పాటల్లో. ఈయన పెట్టుకున్న ఆ నిబద్ధత వల్ల, ఈయన పెట్టుకున్న గిరి గీసుకుని ఆ పరిధిలోనే రాయడం వల్ల కొంచెం ఆ మోతాదు తగ్గిందనే చెప్పచ్చు. మోతాదు తగ్గింది, ఆయనకు ఆదాయం కూడా తగ్గింది. నిజమండి. అంటే అప్పుడప్పుడు నాకు కూడా అలాంటి అనుభవం జరుగుతూ ఉంటుంది. నా మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ కొట్టిన పాటలన్నీ కూడా పాట రాస్తున్నప్పుడు అవి స్టార్ సాంగ్స్ కాదు. అంటే ఉదాహరణకి ఇంకేం కావాలి పాట ఉందనుకోండి, పాట రాసాక బాగా వచ్చింది, హిట్ అవుద్ది అని అనుకున్నాం. కానీ ఆ పాట విడుదల అవ్వకముందు ఏం సినిమాలు రాస్తున్నావు అని అడిగితే, అదే అర్జున్ రెడ్డిలో చేశాడు కదా విజయ్ దేవరకొండ, తన 2వ సినిమా రాస్తున్నాను. ఓకే, మరి మహేష్ బాబు గారి సినిమాలు ఏం రాస్తున్నావు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం రాస్తున్నావు అని అడుగుతూ ఉండేవారు అప్పట్లో. కానీ ఈ పాట విడుదలైన తర్వాత మొదటిసారి యూట్యూబ్లో 100 మిలియన్లు టచ్ చేసిన లిరికల్ వీడియోగా, మొదటిసారి 500 మిలియన్లు టచ్ చేసిన వీడియోగా, అలా రకరకాల రికార్డులు
సొంతం చేసుకుందనమాట. ఇది నా జీవితంలో 1-2 పాటలు, శాస్త్రి గారి జీవితంలో 90% అయ్యే పాటలు. అంటే కమర్షియల్ వాల్యూ కోసం మాస్ బూత్ జోడించి రాయడం వల్ల మాస్ సినిమాలకి చాలా సులువుగా పాటలు రాయొచ్చు. ఎప్పుడైతే ఒక స్టార్ హీరోకి వరుసగా పాటలు రాస్తున్నామో చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అది మనల్ని కొంచెం ఆరాధనా భావంతో చూస్తారు. ఇవి ఏంటంటే పాట విడుదలయ్యి హిట్ అయ్యేదాకా ఆరాధన దొరకదు. అలా ఎన్ని పాటలకైనా వేచి చూసి ఉంటారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ శృంగారం అనేది ఒక మోతాదులో ఆయన ఉంచడం వల్ల దానివల్ల మీ పని కూడా ఒక ఈజీ అయింది కదా. అవునండి. శాస్త్రి గారు అలాంటి పాటలు రాసి అలాంటి పరిధిలో రాసి హిట్లు కొట్టారు కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా ఆ సత్తా ఉంది, మేము చేసి చూపిస్తామనేటువంటి ఒక మార్గాన్ని ఆయన అంటే ఆయన కమాండ్ చేయగలిగారండి ఒక దశ వరకు. ఇందాక నేను చెప్పినట్టు ఆ మోతాదు తగ్గించి ఒక శృంగారాన్ని కూడా సుందరీకరించే విధానంలో ఒక వర్షన్ రాయగలం, మిగతా జారిపోతాయి. ఆయన కమాండ్ చేయగలిగారు. ఎందుకంటే ఆయన మొదటి అడుగు చాలా పవిత్రమైన అడుగు కె విశ్వనాథ్ గారితో వేయడం వల్ల ఆయన చెప్తే దర్శకులు కొంతమంది కాకపోతే కొంతమంది అయినా వినేవారు, మంకు పట్టేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారండి, అది వేరే విషయం. కానీ చాలామంది, ఉదాహరణకి కృష్ణవంశీ గారు, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అలా ఒక్కో తరానికి ఆయనకి క్రిష్ గారు, ఇలా ఒక ఆయన అంటే గౌరవం, ఆయన మాటే శాసనం అన్నట్టుగా భావించిన దర్శకులు చాలామంది ఉన్నారు. అందువల్ల అది ఆయన కమాండ్ చేసి ఉద్ధరించగలిగారు. బూతు వైపు వెళ్ళిపోతున్న కేవలం బిలో ద బెల్ట్ పాటలే సినిమా పాటలు అంటే అనిపించుకునే స్థాయి నుంచి సినిమా పాటల్లో కూడా భగవద్గీత సారాంశం చెప్పచ్చు అన్న స్థాయికి ఆయన ఉద్ధరించగలిగారు ఇండస్ట్రీని. చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సరే, అయితే శాస్త్రి గారికి ఎవరైనా కొత్త తరం రచయితలు వచ్చినప్పుడు, యంగ్స్టర్స్ వచ్చినప్పుడు, పర్టికులర్గా ఏదైనా ఒక పాట బాగా రాసినప్పుడు ఫోన్ చేసి మరీ వాళ్ళని అభినందించడం ఆయనకు చాలా అలవాటు. మీ విషయంలో కూడా అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న సినిమాలో అటు ఇటు ఊగుతూ ఆ పాటలో ఒకసారి అప్పుడు పేపర్లో లిరిక్స్ వేస్తూ ఉండేవారు ప్రతి వారం. అలా ఈ పాట లిరిక్స్ వేశారు. వేసినప్పుడు అది ఆయన ఎందుకో కాకతాళీయంగానే చదివారు అనమాట. ఆ పేపర్ చదివితే ఆ లిరిక్స్ చదివారు. వెంటనే ఫోన్ కొట్టారనమాట. మౌనం నీ భాష అయితే చిరునవ్వే కవితవుతోంది, నీ కనుల కావ్యాన్ని చదివేయమన్నదే. ఈ లైన్ దగ్గర ఆగిపోయాను అనంత్. ఒక భావాన్ని అభివృద్ధి చేయడం ఎలాగనేది ఈ లైన్ని చూస్తే అర్థం అవుతుంది. మౌనమే నీ భాష ఓ మూగ మనస, లేకపోతే మౌనం అనేది భాష అనేది ఇప్పుడు తరం దాకా వచ్చిన ఎక్స్ప్రెషన్. దాని కొనసాగింపు ఏంటి? భాషకి డెవలప్మెంట్ కవిత్వమే కదా. అలా మౌనం భాష అయితే నీ చిరునవ్వు కవిత అవుతుంది, నీ కళ్ళలో ఎన్నో కావ్యాలు ఉన్నాయి, చదువుకోమంటుంది. ఇలాంటి కొనసాగింపు నేను ఎప్పుడూ చూడలేదు. మంచి భవిష్యత్తు ఉంది నీకు, అలా అలా అభివృద్ధి చెందుతున్నావు భావాల విషయంలో. నేను మొదట చూసిన అప్పటికి ఇప్పటికీ కూడా ఇలాగే జరగాలని, ఇలాగే నువ్వు ప్రవర్తమానం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు అనమాట. సూపర్ అండి. ఆ పాట వరకు ఆ ఎక్స్పీరియన్స్. మామూలుగా కలిసినప్పుడు ఆ పాటలు పంచుకోవడం వేరు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇద్దరం, ఆయన 3 పాటలు నేను 3 పాటలు, నేను 4 పాటలు మేము ఇద్దరే రాశాం కదా. అలాంటప్పుడు నువ్వేం పాట రాసావు, నేను ఈ పాట రాశాను అని అలా ఒకరికొకళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆయన చూసి, నేను పంచకుండా ఆయన చూసి కాల్ చేసిన సందర్భం ఇదొకటి. అలాగే ఒకసారి ఆయన ఏమై చేసేవే సినిమా టీవీలో చూస్తూ
సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమాకి మించే నీ సాహిత్యం ఉంది అని చెప్పి ఓవరాల్గా ఆ పాటల గురించి చెప్పారు. అంటే ఒక లైన్ గురించి అని కాదు, అలా. ఆయన ఎప్పుడు చాలా సానుకూల దృక్పథంతో ఉంటారండి. ఎంతమంది వచ్చినా అంతమందికి ఈ పరిశ్రమలో స్థానం ఉంటుంది అనేది నమ్ముతారు. అలాగే భవిష్యత్తు ఆశాజనకంగా ఉన్నది అన్న ఆశావహ దృక్పథంతోనే ఎప్పుడు ఆయన మనసా వాచా కర్మణ కూడా ఆయన ఉంటారు. ఆ దృష్టితోనే కొత్త రచయితల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు మీరు శాస్త్రి గారిని గురువుగా భావించారు, ఆయన ఆరాధించారు, తర్వాత ఆయనతో పాటు సహరచయితగా మీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ సందర్భంలో పోటీ వాతావరణం ఎప్పుడైనా ఉండింది? అంటే మన ఇండస్ట్రీలో మామూలుగా మనకి వచ్చిన పాట ఇంకొకరికి ఇవ్వడం, లేకపోతే వాళ్ళ పాటగా ఏదో ఒక రీజన్ వల్ల మనం రాయాల్సి రావడం, అలా మీకు అలాంటి సందర్భాలు మీకు శాస్త్రి గారికి మధ్య ఎప్పుడైనా జరుగుతూ ఉండేయండి. అంటే ఒక సినిమాలో ఆయనకి పాట ఇవ్వడం, ఆయన ఆ పాట సరిగ్గా వచ్చే వరకు ఒక సమయం తీసుకుంటారు కదా. ఇప్పుడు ఆయన పాట రాయడం అంటే ఆయన 3000 పాటల బరువుని పక్కన పెట్టి కొత్త బరువు ఎత్తుకోవాలి. అది సమయం పట్టే పాట. కొత్తగా రాసే రచయిత ఆ కొత్త పాటతోనే వస్తుంటాడు కాబట్టి ఆ ఒక్క బరువే ఉంటుంది. ఈ క్రమంలో ఆయనకి కొంచెం సమయం ఏమన్నా ఎక్కువ పడితే సరే అందాక ఇతనికి ఇచ్చి చూద్దాం అని, ఆయనకి ఇచ్చినట్టు మనకు తెలియదు. అదేలేండి, అది ఖచ్చితంగా తెలియదు. ఆయనకి ఇచ్చినట్టు తెలియదు. ఉదాహరణకి వాన చినుకుల పాట అలాగే జరిగింది. ఆయనకి ఇచ్చినట్టు తెలియదు. ఈలోపు రాయడం, ఆ పాట షూటింగ్ అర్జెంట్ అయ్యి నా లిరిక్ ఓకే అవడం అది జరుగుతూ ఉండేది. అలాగే ఏదైనా కొంచెం బరువైన సన్నివేశం ఉన్నప్పుడు రావడమే నా దగ్గరికి ఇతను రాస్తాడో లేదో, కొంచెం మెచ్యూరిటీ ఉండాలి ఈ సిచ్యువేషన్కి, శాస్త్రి గారు ఇప్పుడు దొరుకుతారో లేదో, ముందు ఇతనికి ఇద్దాం, రాస్తాడో లేదో అని ఒక ప్రతికూల దృక్పథంతోనే నాకు ఇస్తూ ఉండేవారు. నా ప్రయత్నం నేను చేస్తాను. అందులోనూ ఎంత శాస్త్రి గారిని గురు సమానంగా భావించినా ఎవరి శైలి వారికి ఉంటుంది కదా. శాస్త్రి గారి శైలిలోనేమో వాళ్ళ మనస్తత్వం లాక్ అయిపోయి స్టక్ అయిపోయి, రాయించేదేమో నాతో రాయించినప్పుడు వాళ్ళు ఒక రకమైన తికమక్క స్టేజ్లో నా పాట నచ్చడమో ఏదో అనుమానం కలగడమో జరిగి మళ్ళీ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి రాయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఉన్నా కూడా అది పోటీ వాతావరణంలా కాకుండా ఒక వాస్తవిక పరిస్థితిగా మేము పరిగణించడం వల్ల ఏ ఇద్దరు రచయితల మధ్య పొరపచ్చాలు ఇప్పటివరకు రాలేదండి. అలాంటిది శాస్త్రి గారు లాంటి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో అసలు రాదు. ఆ వాన చినుకుల పాటను ఆయన అబ్బా భలే రాసు, అసలు మంచి కవిత్వం ఉంది ఆ 2వ చరణంలో. వెంకటేష్ గారి క్యారెక్టర్ పిందెలాగా ఉన్న ఆశ పండుతున్న హాయికి ఇంకా లేదు కొలతే అన్న లైన్ కానీ, అప్పటిదాకా ఉన్న వెంకటేష్ క్యారెక్టర్లో ఇమ్మెచ్యూరిటీ, అప్పటి నుంచి వచ్చిన మెచ్యూరిటీని అలా సూచించావు, చాలా బాగుందని చెప్పి పొగడమే కానీ ఎప్పుడు నేను రాస్తున్నాను కదా నువ్వెందుకు రాస్తావని అడగడం ఎప్పుడూ జరగలేదు. ఒకటి ఆయన రాస్తున్నారని నాకు తెలీదు, నేను రాస్తున్నానని ఆయనకి తెలీదు. అది చివరిలో అది పాట వచ్చిన తర్వాత తెలియడమే తప్పితే. అందుకని ఆ పోటీ వాతావరణం ఎప్పుడు ఆయన ఆ వాతావరణాన్ని ఎప్పుడు సృష్టించలేదు. అయితే సార్, నాకు ఇష్టమైన కొన్ని పాటల గురించి మిమ్మల్ని అడగాలి. అంటే శాస్త్రి గారు ప్రేమ గురించి కొన్ని 100,000 పాటలు రాశారు, అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, ప్రతిసారి ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు లాంటి పాట ఎంతో సరళంగా ఉంటుంది. ఒక అవివాహిత మనసులో అప్పుడే ఒక ప్రేమ గురించి ఒక రకరకాల ఎక్స్ప్రెషన్స్ని ఎంతో అద్భుతంగా చాలా సరళమైన భాషలో చెప్తారు. అది మీలాంటి గీత రచయితల అనుభవంలో అలాంటి పాటల గురించి? ఆయన శాస్త్రి గారు మొదటి నుంచి కూడా ఆయన అధ్యయనం చేసిన, అభ్యాసం చేసినా చెయ్యకపోయినా ఒక వైదిక ధోరణి ఉంటుంది. వేదాల్లో చెప్పిన ఫిలాసఫీని మామూలు ప్రజలకి అందించే క్రమంలో ఆయన సాహిత్యం ఎప్పుడు కొనసాగుతుంటుంది. ఇప్పుడు త్వమేవ కర్త త్వమేవ భర్త, అలా నువ్వే భరించేవాడివి, నువ్వే చేసేవాడివి, నువ్వే అంతం చేసేవాడివి, నువ్వే సృష్టిస్తావు, అన్నీ నువ్వే అని చెప్పి ఆ వేదకాలంలో ఆ పరబ్రహ్మాన్ని ఎలా అయితే కొలుస్తారో దాన్నే తీసుకొచ్చి అలా ప్రేమ పాటలు, నువ్వు నువ్వు లాంటి ప్రేమ పాటలు నా అంతం నువ్వే. సో త్వమేవ హర్త,
చూసారా, అంత గంభీరమైన భాషని ఇంత సరళమైన పదజాలంలోకి తీసుకొస్తారు. కాబట్టి ఆయనకి ప్రేమ పాట రాయడం అనేది పెద్ద కష్టమైన విషయం అవ్వదు, ఎందుకంటే సోర్స్ ఆయన దగ్గర బలంగా ఉంటుంది. కాబట్టి దేనికైనా సోర్స్ అదే. ఆ అల్టిమేట్ ఫిలాసఫీని ఈ ప్రేమ కళ్ళద్దాలతోనూ లేకపోతే ఒక సామాజిక స్పృహ అన్న కళ్ళద్దాలతోనూ ఏదో ఒక అర్థంతో ఆయన చూసి మనకు చూపించగలరు. అందుకే ఆయన ప్రేమ పాటలు అన్నీ కూడా చాలా ఏ పాటకు ఆ పాట అన్నట్టు ఉంటే ఎక్కువ ఒకేలాగా రాస్తున్నారు అని ఉండవు. మీరు అసలు ఈ నువ్వు నువ్వు అనే పాటని ఇప్పుడు మీరు కొత్తగా వినాలి ఇప్పుడు మీరు చెప్పిన దాని తర్వాత. ఎందుకంటే ఇప్పటిదాకా అది రకరకాలుగా ట్యూన్ బాగుందని లేకపోతే ఒక చాలా సింపుల్గా వర్డ్స్ ఉన్నాయని మనకి ఇష్టమైన వాళ్ళ గురించి చాలా అద్భుతంగా చెప్పారని ఏదో అలా వినేవాళ్ళం. కాస్త ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి మా ఆలోచన ధోరణి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి వింటాను ఆ ధోరణి. థ్యాంక్ యూ ఫర్ దాట్.
శాస్త్రి గారిది ఎప్పుడు ఏంటంటే ఆస్తికత్వం మీదో నాస్తికత్వం మీదో కాకుండా వాస్తవం మీద ఉంటుంది. ఇక్కడ మంచి అనేది అన్నిటికన్నా గొప్పది, అది ఏ రూపంలో వచ్చినా. సో అది దేవుడి ద్వారా వస్తుందా మనిషి ద్వారా వస్తుందా, మొత్తానికి మంచి అయితే జరగాలి. ఈ విలువలు కాపాడాలి అన్న ఉద్దేశంతో ప్రేమ పాటని చాలా విలువైనదిగా రాశారు, లేకపోతే ఒక ఫిలాసఫీని విలువైనదిగా రాశారు. ఐటమ్ సాంగ్లో కూడా విలువలు రాస్తారు, అదొక్కటే. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.